ఈ కీర్తి ప్రతిష్టలు ఈ ఆస్తిపాస్తులు అన్ని వదులుకుని అడవికి పోతావా? ఒక అడవి మనిషి పాటకి అమ్ముడు పోతావా? అమ్ముడుపోయేది కళలు అమ్ముకునేది ఇక్కడ సుధాకర్ గారు. మీరు అనుకుంటున్నట్టుగా అతను అడవి మనిషి కాదు. ఆ అడవికి ప్రాణం పోసే అపూర్వ గాయకుడు. నాకు దేవుడు. మేమెక్కడుంటే అక్కడే కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటాం. నిన్ను నమ్ముకున్న ఈ ప్రపంచాన్ని ఏం చేస్తావు? నీ పాట కోసం, మాట కోసం, నీ చిరునవ్వు కోసం అరువులు చాచే ఈ లోకాన్ని ఏం కమ్మంటావు? నన్ను నమ్ముకున్న వాళ్ళని ఇంతకాలం ఆనందపరిచాను. నేను నమ్ముకున్న వ్యక్తి సమక్షంలో నన్ను కూడా ఆనందపడివ్వండి. అది ఆనందం కాదు, స్వార్థానికి నువ్వు పెట్టుకున్న ముద్దు పేరు. కావచ్చు, మీరెలా పిలిచినా నాకు బాధ లేదు. సుధాకర్ గారు, ప్రేమ త్యాగాన్ని కోరుతుంది, స్వార్థం ప్రేమనే కోరుకుంటుంది. బాధపడకండి సుధాకర్ గారు. నేను మీ నాటక సమాజాన్ని మధ్యలో వదిలేసి వెళ్ళను. ఇంకొక హీరోయిన్ కోసం ప్రయత్నించండి. ఆ తర్వాతే. నువ్వు లేకపోతే నాటకం నడవచ్చు రాధా, కానీ ఈ నాటక సమాజం మాత్రం నడవదు. ఎందుకని? నీకోసం ఈ నాటక సమాజం ఏర్పడింది కనుక. సుధాకర్ గారు. అవును రాధా, కడుపులో నీళ్లు కదలకుండా జీవించగల శ్రీమంతుణ్ణి. ఇంత శ్రమ ఎందుకు పడుతున్నానో ఎప్పుడైనా ఆలోచించావా? నీకోసం, నీ ప్రేమ కోసం. ఏమిటి మీరనేది? మీరు? అవును, నీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. నా ప్రేమని చేతల్లో చూపగలిగాను కానీ మాటల్లో చెప్పలేకపోయాను. ఆ చేతల్ని నువ్వు నా ఔదార్యంగా సమకట్టావు. అది నా దురదృష్టం. రాధా, అమ్మ కూడా మన పెళ్లికి ఒప్పుకుంది. ఆనందంగా నేను కోడల్ని చేసుకుంటానండి. సుధాకర్ గారు, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ఎప్పుడూ అదృష్టంతో చూడలేదు. మిమ్మల్ని ఒక దేవుళ్లాగా. దేవుడు? అతన్ని కూడా దేవుడనేగా అన్నా. మరి ఒక దేవుడికి దక్కేది కేవలం గౌరవం, మరొక దేవుడికి దక్కేది ప్రేమనా? నేనేమి చెప్పలేను. నా చేతుల్లో ఏమీ లేదు. మా ఇద్దరి అనుబంధం ఈనాటిది కాదనుకుంటాను. అదే మాట నేను అనుకోవచ్చుగా. అనుకుంటే అది నా తప్పంటారా? నా దురదృష్టం సరిపెట్టుకోమంటావా? సరిపెట్టుకుంటే అది మీ సంస్కారం అని ఆనందిస్తాను. సంస్కారం? మనసులో కలిగే కోరికల్ని మనసులోనే చిత్రవత చేసుకోవడానికి నీలాంటి స్వార్థపరులు పెట్టుకున్న చక్కని పేరు సంస్కారం. నీ ప్రయోజనాలకి నా ప్రేమను బలి చేయమంటావు. నీ సంతోషం కోసం నన్ను సర్వనాశనం కమ్మంటావు. ఇదేగా నువ్వు చెప్పే సంస్కారం. ఐఎమ్ సారీ రాధా, ఐఎమ్ రియలీ సారీ. నువ్వే అన్నావుగా ప్రేమ త్యాగాన్ని కోరుతుందని. ఆ త్యాగంతోనే నా ప్రేమను నిరూపించుకుంటా. మీ మనసు బాధపడితే పర్వాలేదు. అతను గొప్ప కళాకారుడు అన్నావు కదా, పోనీ అతన్ని ఇక్కడికి రప్పించు. ఆయన రారు. నువ్వు కోరినారాడా? ఆయన సంగతి మీకు తెలీదు. తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. వెళ్ళు రాధా, వెళ్ళి అతన్ని తీసుకురా. ఏది ఏమైనా నీ సంతోషమే నాకు కావాలి. సుధాకర్ గారు, మీరు మహానుభావులు. రాధా, జీవితంలో నీకెప్పుడు ఎదురు దెబ్బ తగిలినా ఆదుకోవడానికి ఈ మిత్రుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మర్చిపో.